వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ప్రభుత్వ పథకాలు. సో ఈ మాట నేను చెప్పిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డైలాగ్ మీకు గుర్తుకొస్తుంది కదా. ఎస్. సో కేవలం డైలాగ్ మాత్రమే కాదు, ఏపీలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళ కోసం ప్రత్యేకమైన కొత్త స్కీమ్లు కూడా ఏపీలో అమలు కాబోతున్నాయి. అమలు మాత్రమే కాదు, ఈ స్కీమ్లు ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి ప్రచారాలు కూడా సాగించబోతున్నారు. దానికోసం ప్రభుత్వం 56 లక్షల నిధులు కూడా కేటాయించింది. ఈ నెల 16 నుంచి 18వ తారీఖు వరకు కూడా ప్రచారం కార్యక్రమాలు జరగబోతున్నాయి. అసలు ఏంటి కొత్త స్కీమ్లు, ఏంటి ప్రచారాలు, అసలు ఎందుకు ఏపీలో పిల్లల పెంచడానికి అండ్ కుటుంబాల సంఖ్య పెంచడానికి ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటుంది, ఇట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. దాంతోపాటు స్కీమ్లు ఎలా అప్లై చేసుకోవాలి, ఈ స్కీమ్లలో వచ్చే డబ్బులు ఏంటి, ఇట్లాంటివి కూడా మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా ఏపీలో ఫర్టిలిటీ రేట్ తగ్గుతుంది. సో ఆ ఫర్టిలిటీ 1993లో చూస్తే అప్పుడుండే ఫర్టిలిటీ 3.0 అయితే ప్రజెంట్ ఇప్పుడు ఫర్టిలిటీ చూస్తే 1.5%. నిజంగా ఒక రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలి అంటే యూత్ పాపులేషన్ ఎక్కువ ఉండాలి, వృద్ధాప్యంలో ఉండే వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉండాలి. కానీ దానికి భిన్నమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో ఆ భిన్నమైన పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలి, అభివృద్ధి వైపు నడిపియాలి రాష్ట్రాన్ని అనంటే యూత్ పాపులేషన్ పెరగాలి. సో యూత్ పాపులేషన్ పెరగాలంటే పిల్లలు కుటుంబాల్లో పెరగాలి. సో ఒక సర్వే అనేది ఏపీలో చేశారు. ఆ సర్వే చేసినప్పుడు దాదాపు 3 లక్షల కుటుంబాలను తీసుకుంటే ఆ 3 లక్షల కుటుంబాలు కేవలం ఒక్క పిల్లలను మాత్రమే పరిమితమయ్యారంట. అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఇంకా రెండో పిల్లో వద్దు అనుకుంటున్నారంట. అంటే రెండో బిడ్డ ఆ ఫ్యామిలీలో వెల్కమ్ చేయడానికి ఆ ఫ్యామిలీ కావచ్చు, ఆ పేరెంట్స్ కావచ్చు వద్దు అనుకునే సందర్భాలే ఎక్కువట. 2,70,000 కుటుంబాలలో ఈ సర్వే నిర్వహించినప్పుడు ఆ 2,70,000 కుటుంబాల్లో కేవలం 2 పిల్లలు మాత్రమే చాలు, ఇంకా మూడో వాళ్ళు వద్దు అనుకుని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్న పరిస్థితి. సో ఇలా చూస్తే ఏపీలో ప్రజెంట్ ఉండే పరిస్థితిలో పిల్లల సంఖ్య తగ్గుతూ ఉంది. అంటే ఫర్టిలిటీ రేట్ తగ్గుతుంది, యూత్ సంఖ్య పెరుగుతుంది, అండ్ పెన్షనర్స్, రిటైర్మెంట్ అయ్యే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. సో ఈ కంట్రోల్ చెయ్యాలి అనంటే పిల్లలకు సంబంధించిన ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వాలి. సో అప్పుడే పేరెంట్స్ పిల్లలని కనాలా వద్దా, లేదంటే వాళ్ళని ఎట్లా పెంచాలి, ఎట్లా వాళ్ళకి పోషణ అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసము కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేశారు. కేవలం ప్రభుత్వం అనౌన్స్ చేసి పిల్లల సంఖ్య పెంచండి అంటే అది కుదరని పరిస్థితి. సో పిల్లల సంఖ్య కుటుంబాల్లో పెరగాలి అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో కూడా సాధ్యమయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎలా అయితే తల్లికి వందనం పెట్టినప్పుడు, లేదంటే ఉద్యోగుల వృత్తి పెట్టినప్పుడు, నిరుద్యోగకు సంబంధించిన వృత్తి అనౌన్స్ చేసినప్పుడు, ఇట్లాంటివి ఎలా అయితే స్కీమ్స్ పెట్టారో, అండ్ ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీశక్తి అని, అండ్ మహిళా సంఘాలని పెంచడానికి వాళ్ళకి వడ్డీ లేని రుణాలని, ఇట్లా ఒక్కొక్క సెక్టార్కి ఒక ప్రత్యేకమైన స్కీమ్స్ ఇచ్చినప్పుడు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అట్లాగే కుటుంబానికి వచ్చినప్పుడు ఆ స్కీమ్స్, ఆ నిధులు ఖచ్చితంగా కుటుంబానికి చేరి ఆర్థిక సహాయం అందిస్తేనే ఆ స్కీమ్లు ముందుకు సాగే పరిస్థితి ఉంటుంది. అండ్ పిల్లల్ని కావాలా వద్దా అనే దానిపైన కూడా తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుంటారు. సో అందుకనే ఆ దశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన కూడా చేయబోతున్నారు. సో అది ఏంటి అంటే, 2 పిల్లలు ఉన్న వాళ్ళు ఓకే. సో ఆ రెండో పిల్లలకి అండ్ మూడో అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా సరే ఆ డెలివరీ సమయం 2 సంవత్సరాలు పైబడి ఉండాలి. సో 2 సంవత్సరాల తర్వాత, అంటే ఫస్ట్ బాబు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కాన్పు సమయం తర్వాత మూడో పిల్లాన్ని కావచ్చు, పిల్లని కావచ్చు ప్రసవిస్తే ఆ కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయబోతున్నారు. అదే మూడో బిడ్డకి, 4గో బిడ్డకి మళ్ళీ అదే 2 సంవత్సరాల వ్యత్యాసంతో మళ్ళీ ఒక బిడ్డకి జన్మనిచ్చింది అంటే ఆ కుటుంబ సభ్యునికి సంబంధించిన తల్లి అకౌంట్కి 30,000 రూపాయలు అకౌంట్లో జమ చేయబోతున్నారు. సో మరి ఒక్కసారి డబ్బులు వేసి ఊరుకుంటే ఆ డబ్బుల కోసం పిల్లల గురించి ఆలోచిస్తారా అనే వాళ్ళు ఉన్నారు. సో అందుకనే ఎవరైతే ఆ పిల్లలకు సంబంధించిన సంక్షేమం, అంటే మూడో బిడ్డ కావచ్చు, 4గో బిడ్డ కావచ్చు, సో ఆ బిడ్డకి సంబంధించిన 5 సంవత్సరాల వరకు ఆ బిడ్డకి పోషకాహారం అందడానికి ప్రభుత్వం ప్రతి నెల ఆ తల్లి అకౌంట్లో 1,000 రూపాయలు జమ చేయబోతుంది. సో ఆ 1,000 రూపాయలు ఆ పోషకానికి సంబంధించిన అకౌంట్లో జమ చేసినప్పుడు పిల్లలకి మాల్ న్యూట్రిషన్ అనేది కూడా ఉండదు. సో మాల్ న్యూట్రిషన్ లేకుండా పెరిగితే మెడికల్ ఖర్చులు కూడా ఆ కుటుంబంపై ఆర్థిక భారం తగ్గుతుంది అనే ఆలోచన ఉంది. సో దీంతో పాటు మెటర్నిటీ లీవ్, ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నా లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నా తల్లికి ఆ పిల్లల్ని చూసుకోవాలంటే గతంలో 3 నెలలు మాత్రమే మెటర్నిటీ లీవ్ ఉండేది, ఆ తర్వాత 6 నెలలు అయ్యింది.
కానీ ఇప్పుడు ఈ 6 నెలల మెటర్నిటీ లీవ్ పిల్లలతో సరిపోక ఇంకో 2 నెలలో 3 నెలలో ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకైతే ఓకే, కానీ ప్రైవేటు ఉద్యోగులకు మాత్రం ఉద్యోగం కూడా పోయే పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకనే మెటర్నిటీ లీవ్ తర్వాత పేరెంటల్ లీవ్ ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే ఒక బిడ్డకి జన్మనిచ్చిన తల్లి సంవత్సరం వరకు ఇంకా ఉద్యోగానికి అడుగు పెట్టాల్సిన పరిస్థితి లేకుండా విత్ పే కొన్ని నెలలు, వితౌట్ పే ఫ్రీ లీవ్ శాంక్షన్ ఇంకొన్ని నెలలు ఉండేటట్టు కూడా ప్రకటన జారీ చేయబోతుంది. సో ఇట్లాంటి మెటర్నిటీ లీవ్ తర్వాత పేరెంటల్ లీవ్ ఉంటే మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ఓకే, మరి ప్రైవేట్ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి, మహిళలకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? సో ఇచ్చినా మళ్ళీ ఇట్లాంటి పేరెంటల్ లీవ్ అక్కడ సంస్థలు ఒప్పుకుంటాయా అనేది ఒక పెద్ద ప్రశ్న. సరే, ముందుగా ఆదిలో అయితే ఇట్లాంటి ప్రకటన అండ్ దీనికి సంబంధించిన ఒక ఆలోచన అయితే ప్రభుత్వంలో ఉంది. అండ్ దాంతోపాటు ఈ ఆలోచన ప్రజల వరకు తీసుకెళ్లాలని ఈ నెల 16 నుంచి 18వ తారీఖు వరకు కూడా దీనికి సంబంధించిన పబ్లిసిటీ చేయాలని అనుకుంటున్నారు ఈ స్కీమ్స్ సంబంధించి. దానికి సంబంధించి 56 లక్షలు కూడా నిధులు కేటాయించారు. కేవలం నిధులు కేటాయించి ప్రచారం చేసుకుంటూ పోతే ప్రజల వరకు రీచ్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ప్రజల వరకు ఈ స్కీమ్ రీచ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే దానికి కూడా మళ్ళీ ప్రభుత్వం ఒక ప్రణాళిక చేసింది. ఏపీలో ఉండే అన్ని జిల్లాకు ఒక 3 జంటలను ఎంపిక చేసి ఆ 3 జంటలకు ప్రత్యేకంగా ప్రైజ్ మనీ అందించబోతుంది 5,000 రూపాయలు. సో ఈ 5,000 రూపాయల ప్రైజ్ మనీ ఏంటి, ఎందుకు అంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలు అంటే 3 లేదా 4 పిల్లలు ఉండే కుటుంబాలకి ఆల్రెడీ ప్రభుత్వ పథకాలు అనౌన్స్ చెయ్యక ముందే సో వాళ్ళకి 5,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచించింది. సో ఈ ఏదైతే పబ్లిసిటీలో భాగంగా ఈ కార్యక్రమం చేపడితే ప్రజల్లోకి ఇంకొంత విస్తృతంగా ఈ పథకానికి సంబంధించి కావచ్చు, ఫర్టిలిటీ రేట్ ఆంధ్రప్రదేశ్లో పెంచే కార్యక్రమం కావచ్చు సక్సెస్ అవుతుంది అనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది. సో అందుకనే ఇలాంటి నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుందనమాట. సో ఇది కొత్త స్కీమ్కి సంబంధించి రాబోతున్నాయి. మరి ఈ కొత్త స్కీమ్స్ని ఎలా అప్లై చేసుకోవాలి అండ్ దానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఈ ఎలిజిబిలిటీ కేవలం వైట్ రేషన్ కార్డుదారులకు లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఉండకపోవడము, లేదంటే ప్రభుత్వ ఉద్యోగులైతే ఈ పథకానికి వర్తించకపోవడము, ఇట్లాంటివి ఏవి కూడా నిబంధనలు పెట్టొద్దు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి నిబంధనలు అన్ని పెట్టినరనుకో ఇవంతా కూడా ఫిల్టర్ అయిపోతారు. ఫిల్టర్ అయిపోయి మళ్ళీ అందులో 3వ బిడ్డ గురించి ఆలోచించే ఫ్యామిలీస్ చాలా తగ్గుతూ పోతాయి. సో అలాంటి నిర్ణయం తీసుకోవద్దు కుటుంబాలు అంటే ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండానే నిర్ణయాలు తీసుకోవాలి ఆలోచనలో కూడా ఉంది. అంటే ఈ పథకం ఏపీలో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయ్యి ఉంటే చాలు అనే ఆలోచనలో కూడా గవర్నమెంట్ ఉందంట. మరి ఈ కొత్త స్కీమ్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఈ నెల ఆఖరులో ప్రభుత్వం విడుదల చేయబోతుంది.